నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బ్రెయిన్ ప్రాబ్లమ్స్. సో బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుధీర్ కుమార్ ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఫేషియల్ పెయిన్స్ అనేవి చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ వల్ల. సో కామన్గా వచ్చే ఫేషియల్ పెయిన్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరెవరికి వస్తుంది? కామన్గా ఓపీడీలో చూసే వ్యాధుల్లో హెడేక్ తర్వాత యాజ్ ఎ న్యూరో సర్జన్ కానీ న్యూరాలజిస్ట్ కానీ ఫేషియల్ పెయిన్స్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఫేషియల్ పెయిన్స్ అన్నవి నరాలకు సంబంధించిన ఇబ్బందుల వల్ల రావచ్చు, లేదంటే పళ్ళకు సంబంధించిన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, లేదంటే దవడకు సంబంధించిన ఇబ్బందుల వల్ల అయినా అవ్వచ్చు. నరాలకు సంబంధించిన ఇబ్బందులలో కామన్గా చూసేది ట్రైజెమినల్ న్యూరాలజీ అని. ఒక సైడ్ చాలా తీవ్రంగా పెయిన్ వచ్చి చాలా బాధపడి మందుల వల్ల రెస్పాండ్ అయిన వాళ్ళు కొంతమంది, సర్జరీ వల్ల రెస్పాండ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకో రకము నరాల వల్ల వచ్చే ఇంకో కామన్గా ఫేషియల్ పెయిన్స్ ఏంటంటే మైగ్రేన్కి సంబంధించిన హెడేక్స్ ఉన్న వాళ్ళలో కామన్గా ఫేషియల్ పెయిన్స్ కనబడతాయి. అలాగే క్లస్టర్ హెడేక్ అంటాము, మైగ్రేన్ లాగే ఇది ఒక రకమైన హెడేక్, వాళ్ళలో కూడా ఫేషియల్ పెయిన్స్ కామన్గా కనబడతాయి. అది కాకుండా కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజీ అని, గ్లాసోఫరెంజియల్ న్యూరాలజీ అని, నరాలు నలగడం వల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల ఇలా నరాలకు సంబంధించిన ఫేషియల్ పెయిన్స్ కామన్గా చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా పంటి నొప్పులు, లేదంటే టెంపరోమాండిబులర్ జాయింట్ అని దవడకు సంబంధించిన జాయింట్ ఇబ్బందుల వల్ల కామన్గా ఫేషియల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఫేషియల్ పెయిన్స్ అన్నవి ఎవరికి వస్తాయి అంటే ఎవరికైనా రావచ్చు. అది దానికి ఒక ఏజ్ ప్యాటర్న్ అంటూ, ఒక పర్టికులర్ ప్యాటర్న్ అంటూ ఉండదు. చిన్న వయసులో రావచ్చు, పెద్ద వయసులో రావచ్చు. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఫేషియల్ పెయిన్స్ అనేవి రివర్సబులా, క్యూరబులా అని అడిగితే ఏం చెప్తారు? ఏ వ్యాధికైనా క్యూరబుల్ అని 100% చెప్పలేం, కానీ ట్రీటబుల్ అని చెప్పొచ్చు. అంటే ట్రీట్మెంట్ వల్ల క్యూరబుల్ అంటే మొత్తం నయం అయిపోవడం అన్నది, ట్రీటబుల్ అంటే అట్లీస్ట్ మందులు వాడుకుంటూ కూడా ఫేషియల్ పెయిన్స్ తగ్గించుకోవడం జరుగుతుంది. సో మోస్ట్ కామన్గా ఫేషియల్ పెయిన్స్ నరాలకు సంబంధించిన వాటిలో కామన్గా చూసేది ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాము. ఆ పెయిన్ అయితే ఆల్మోస్ట్ 80% to 90% క్యూరబుల్. సో మెయిన్ కాజెస్ ఏంటండి? ట్రైజెమినల్ న్యూరాలజీకి ఎఫెక్ట్ అవ్వడం మెయిన్ రీజన్స్ ఏంటి, మెయిన్ రూట్ కాజెస్ అంటే ఏంటి? ట్రైజెమినల్ న్యూరాలజీకి మెయిన్ కాజెస్ అంటే మేడం ఎవరిలో అయినా రావచ్చు. ఇప్పుడు చిన్న మెదడులోంచి మొహానికి వచ్చే నరము బయటికి వచ్చి ఎముకలోకి ఎంటర్ అయ్యే ముందు నరానికి చుట్టూరా పెద్ద రక్తనాళాలు, ఆర్టరీస్ అంటాం, చిన్న రక్తనాళాలు, వెయిన్స్ అనేవి ఉంటాయి. అవన్నీ పక్కపక్కనే ఉంటాయి. సో కొంతమందిలో ఏమవుతుంది అంటే ఈ మొహానికి వచ్చే నరం 5th నర్వ్ అంటాం. జనరల్గా మొహానికి వచ్చే నరాన్ని 5th నర్వ్ అని లేబుల్ చేస్తాము. ఆ నరానికి ఈ రక్తనాళాలు ఏమైనా తగులుకొని, లేదంటే ఆర్టరీ రక్తనాళాలు కొట్టుకుంటున్నప్పుడు నరానికి టచ్ అయ్యి ఆ నరం ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఆ నరం ఇరిటేషను మనకు ఫేస్లో కనబడుతుంది అన్నట్టు. నరం ఇరిటేట్ అయినప్పుడు చాలా తీవ్రంగా పెయిన్ వచ్చి పేషెంట్ చాలా సఫర్ అవుతూ ఉంటారు. చెప్పుకోలేనంత ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. ఫేషియల్ పెయిన్ అన్నది ట్రైజెమినల్ న్యూరాలజీలో 3 పార్ట్స్లో రావచ్చండి. ఎందుకంటే ఆ 5th నర్వ్ అన్నది 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అని డివైడ్ చేస్తాము. కొంతమందిలో ఫస్ట్ పార్ట్ ఇన్వాల్వ్ అవుతే నుదుట కానీ, అప్పర్ ఐలిడ్ కానీ, నొసల్లో కానీ వస్తుంది. అదే సెకండ్ పార్ట్ ఇన్వాల్వ్ అయిందనుకోండి, చెంప మీద కానీ, అప్పర్ లిప్ కానీ, టెంపరోమాండిబులర్ జాయింట్ అంటాం, ఆ రీజన్లో రావడం కానీ జరుగుతుంది. అదే థర్డ్ పార్ట్లో అయితే లోవర్ లిప్ కానీ, జా కానీ పెయిన్ వస్తుంది. సో ఈ కామన్గా సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ చాలా కామన్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. యూజువల్గా స్కాన్లో చేస్తే మనకు కనబడేది ఏంటంటే ఈ ఫేస్కి వచ్చే నరాన్ని తాకుకొని ఒక మేజర్ రక్తనాళం ఉంటుంది. దానివల్ల నరం ఇరిటేట్ అయ్యి ఈ పెయిన్ వస్తుంది అన్నట్టు. సో డాక్టర్ గారు, ఫేషియల్ పెయిన్కి సంబంధించి ఎలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఫేషియల్ పెయిన్ అంటే మనం మాట్లాడుకుంటున్న ట్రైజెమినల్ న్యూరాలజీ పేషెంట్స్ ఈ పెయిన్తో సఫర్ అవుతున్నప్పుడు పెయిన్స్ సడన్గా వస్తాయి, దేనివల్ల వస్తాయి అన్నది ఒక్కొక్క పేషెంట్తో
డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే నడుస్తూ ఉండగా చెంపకి గాలి తగిలి కానీ, చాలా వరకు ఇప్పుడు భోజనం చేస్తున్నప్పుడు నమలటం కానీ, లేదంటే ఊరికే చెంప మీద టచ్ చేయడం వల్ల కానీ, ఇలా చాలా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే బైక్ మీద వెళ్తుండగా గాలి స్పీడ్గా తగిలినా కూడా చాలా తీవ్రంగా పెయిన్ ఉంటుందని కంప్లైంట్ చేస్తారు. ఓకే, బేసికలీ ఏంటంటే ఫేస్కి సంబంధించి ఏ భాగంలో అయితే వాళ్ళకి పెయిన్స్ వస్తున్నాయో ఆ భాగంలో ఏదైనా మూమెంట్ కనబడితే, ఏదైనా గాలి తగిలినా కూడా వాళ్ళకి తీవ్రమైన పెయిన్ వస్తుంది. సో వీటిని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. సో డాక్టర్ గారు, ఇప్పుడు ట్రైజెమినల్ న్యూరాలజీ అని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ట్రైజెమినల్ న్యూరాలజీ అనే వ్యాధిని మెయిన్ డయాగ్నోసిస్ అన్నది క్లినికల్గానే జరుగుతుంది. వాళ్ళ డీటెయిల్డ్ హిస్టరీ తీసుకొని, వాళ్ళు నొప్పులు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్యాటర్న్లో వస్తున్నాయి, ఎంత తీవ్రంగా ఉంది, వీటన్నిటిని పరిశీలించి వ్యాధిని యూజువల్గా డయాగ్నోస్ చేస్తాము. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకి ఎంఆర్ఐ అవసరం పడుతుంది. ఎంఆర్ఐ స్కాన్లో స్పెసిఫిక్గా సిస్3D అని, ఫియస్టా సీక్వెన్సెస్ అని చేసి, అందులో ఫిఫ్త్ నర్వ్ అని, బేసికలీ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది ఫిఫ్త్ నర్వ్ ఇరిటేట్ అవ్వడం వల్ల, నలగడం వల్ల వస్తున్న వ్యాధి కాబట్టి ఎంఆర్ఐ స్కాన్లో స్పెసిఫిక్గా ఫిఫ్త్ నర్వ్, అది దాని చుట్టూరా ఉన్న రక్తనాళాల్లో ఆ నరానికి ఏమన్నా పెద్ద రక్తనాళాలు తగులుకొని నరం నలుగుతుందా, దీన్నే న్యూరోవాస్కులర్ కాన్ఫ్లిక్ట్ అంటాం. అంటే నరానికి రక్తనాళానికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉందా, అంటే నరం రక్తనాళం వల్ల నలుగుతుందా అన్నది చూస్తాము. చూసి దాంట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఎంత తీవ్రంగా ఇబ్బంది ఉన్నది అని గ్రేడేషన్ ఇచ్చి ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటాం అన్నట్టు. సో ట్రైజెమినల్ న్యూరాలజీ అని ఎలా ట్రీట్ చేస్తారు డాక్టర్ గారు? సాధారణంగా ఓపీడీకి వచ్చినప్పుడు ఈ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్లో వాళ్ళకి డీటెయిల్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ చెప్తాము. బట్ మోస్ట్ కామనెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఆప్ట్ చేసుకునేది ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్. అందులో కార్బమజెపిన్ అని, ఆక్స్కార్బజెపిన్ అని రెండు కామన్గా యూజ్ చేసే మెడిసిన్స్ వివిధ డోస్లో స్టార్ట్ చేస్తాం. చిన్న డోస్లో స్టార్ట్ చేసి పేషెంట్ రెస్పాన్స్ చూసుకొని దాన్ని బట్టి డోస్ పెంచడము, డోస్ తగ్గించడము చేస్తామన్నట్టు. వీటితో పాటు అడిషనల్గా కొన్ని నరాలకు సంబంధించిన వ్యాధులు, గాబాపెంటిన్ అని, కొంచెం మసిల్ రిలాక్సెంట్, మా ఫేస్లో ఉండే కండరాలు కొంచెం రిలాక్స్ అవ్వడానికి బ్యాక్లోఫిన్ అని టాబ్లెట్స్ యాడ్ చేస్తాము. సో మోస్ట్ కామనెస్ట్ ట్రీట్మెంట్ ట్రైజెమినల్ న్యూరాలజీలో అడాప్ట్ చేసేది ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్. ఈ మెడికల్ ట్రీట్మెంట్ వల్ల సాధారణంగా ఇనీషియల్ రెస్పాన్స్ ఆల్మోస్ట్ 60 to 70% ఉంటుందండి. బట్ టైం గడిచే కొద్దీ కొంతమందిలో పూర్తిగా నయం అవుతుంది, చాలామందిలో నయం అవ్వనప్పుడు కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి మందులు వాడుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో డోస్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ ఈ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ ఎఫెక్ట్స్ బయటపడడం మొదలవుతాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కామన్గా కనబడే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే సెడేషను, జనరలైజ్డ్ అంటే కొంచెం వీక్నెస్ అలా ఫీల్ అవుతూ ఉంటారు పేషెంట్స్. సో దానివల్ల మందులు ఆపడం జరుగుతుంది. మందులు ఆపి చాలామంది మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఎప్పుడు కూడా మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది మందుల వల్ల. దాని తర్వాత సెకండ్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటంటే మందుల వల్ల రెస్పాండ్ అవ్వని వాళ్ళు, లేదంటే మందులు ఇనీషియల్గా స్టార్ట్ చేసి అవసరమైన డోస్ రీచ్ అయిన తర్వాత కూడా మందుల సైడ్ ఎఫెక్ట్స్తో బయటపడి పేషెంట్స్ మందులు కంటిన్యూ చేసుకున్న వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఇస్తాం. సెకండ్ ఆప్షన్లో ఏంటంటే స్కిన్ పర్క్యుటేనియస్ టెక్నిక్స్ అంటాము. స్కిన్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ నరాన్ని ఆల్కహాల్ ఇంజెక్షన్ ఇంతకు ముందుకు చేసేవారు, ఇప్పుడు కొత్త టెక్నిక్స్ వచ్చాయి. దాంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. అందులో ఏంటంటే స్కిన్ ద్వారా లోపల నరాన్ని దగ్గరికి ఒక ప్రోబ్ పంపించి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్ ద్వారా ఆ నరాన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తాం అన్నట్టు. ఆ నరాన్ని కొంచెం నొప్పి తగ్గేలా చేస్తారు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అన్నది నెక్స్ట్ ఆప్షన్. అంటే కొంతమంది సర్జరీకి వెళ్ళాలనుకున్నా కూడా పేషెంట్ ఇతర కారణాల వల్ల సర్జరీకి వెళ్ళలేరు, లేదంటే పెద్ద వయసు 70 years దాటింది,
అని అనుకున్న వాళ్ళకి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది కామన్గా యూజ్ చేస్తూ ఉంటాము. థర్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఏంటంటే సర్జరీ వల్ల ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్లో సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% to 90% పేషెంట్స్కి పెయిన్ రిలీఫ్ వస్తుంది. కాకపోతే మెయిన్గా ఏంటంటే పేషెంట్ రాగానే సర్జరీ అని చెప్తే భయపడతారని జనరల్గా సర్జరీ మెడికల్ ట్రయల్, సెకండ్ పర్క్యూటేనియస్ టెక్నిక్స్ ఇవన్నీ ఫెయిల్ అయ్యాయి అంటే అప్పుడు సర్జరీ ఆప్షన్ ఇస్తాము. లేదు అంటే పేషెంట్ కన్విన్స్ అయ్యారంటే సర్జరీకి వెళ్తాం. సర్జరీలో మెయిన్గా ఏంటి అంటే మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అని సర్జరీ చేస్తాం. అంటే చిన్న మెదడులోంచి నరం ఎక్కడైతే బయటికి వచ్చి నరం ద్వారా ఇబ్బంది పడుతుందో ఆ భాగంలోకి వెళ్ళి ఆ నరాన్ని రక్తనాళాన్ని విడదీసి మధ్యలో టెఫ్లాన్ షీట్ అని చిన్న చిన్న అంటే కరిగిపోకుండా ఉండే మెటీరియల్ దొరుకుతుంది. అది ప్లేస్ చేయడం వల్ల ఆ రెండింటి మధ్యలో పెట్టడం వల్ల ఆ నరము రక్తనాళం విడదీయడం జరుగుతుంది. దీనివల్ల నరం మీద ఒత్తిడి తగ్గిపోయి ఆ పెయిన్ తగ్గడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సర్జరీ చేసినప్పుడే కొంతమందికి సపోజ్ 2-3 సంవత్సరాలుగా లేదంటే ఇంకా చాలా రోజుల నుంచి మెడిసిన్స్ వాడి మందులతో తగ్గలేదు అన్న వాళ్ళకి అప్పుడప్పుడు సర్జరీ చేసి టెఫ్లాన్ షీట్ పెట్టడమే కాకుండా రైజోటమీ అని నరాన్ని కూడా కొంచెము మధ్యలో చీల్చడం జరుగుతుంది. దానివల్ల లోపల పర్మనెంట్ చేంజెస్ ఏమైనా ఉంటే అవి కూడా పోతాయని. సో సర్జరీ వల్ల ఆల్మోస్ట్ 80 to 90% పేషెంట్స్ రిలీఫ్ పొందుతారు. అది కూడా ఏంటంటే సర్జరీకి ముందు చాలా తీవ్రంగా నొప్పితో బాధపడుతున్న పేషెంట్స్ కూడా సర్జరీ అవ్వగానే వెంటనే తెలిసిపోతుంది అన్నట్టు, మనకి రిలీఫ్ వచ్చేస్తుంది, చాలా రిలీఫ్డ్గా ఉంటారు. ఎంత రిలీఫ్ వస్తుంది అంటే వాళ్ళు సర్జికల్ స్కార్ వల్ల వచ్చే పెయిన్ కూడా పెద్దగా పట్టించుకోరు, అంత రిలీఫ్ వచ్చేస్తుంది. సో సర్జరీ వల్ల వచ్చే రిలీఫ్ అనేది ఇమ్మీడియట్గా ఉంటుంది అన్నట్టు. ఫిట్గా ఉన్న పేషెంట్స్కి సర్జరీ ఆప్షన్ చెప్తాము. ఇంకా ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాము. ఇప్పుడు రేడియేషన్ పెట్టడంలోనే ఫోకస్డ్గా ఏంటి అంటే రేడియేషన్ బీమ్స్ని ఫోకస్ చేసి ఆ నరం మీదే పెడతాము. దానివల్ల ఏమవుతుంది అంటే నరంలో ఏదైనా పర్మనెంట్ డ్యామేజ్ అయింది అంటే నరం కోలుకునే అవకాశం ఉంటుంది. సో 4 మొడాలిటీస్. ఈ 4 మొడాలిటీస్లో మొదటిది మెడికల్ మేనేజ్మెంట్, రెండోది పర్క్యూటేనియస్ టెక్నిక్స్, మూడోది సర్జరీ, ఫోర్త్దేమో స్టీరియోటాక్టిక్ రేడియో. సర్జరీ తర్వాత ఫేషియల్ పెయిన్స్ తగ్గిపోయిన వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది. చెప్పినట్టుగా 80 to 90% అందరికీ పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది. కొంతమందిలో కొంచెము లైట్గా తిమ్మిర్లు ఉండడం కానీ ఆ మొహంలో చిన్న పార్ట్ మొద్దుబారినట్టుగా ఉండడం కానీ ఉండొచ్చు. బట్ వాళ్ళకి సర్జరీకి ముందున్న పెయిన్ అయితే ఉండదు. సో డాక్టర్ గారు, పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తే బాగుంటుంది అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అని చెప్తారు? సర్జరీ అయిన తర్వాత జనరల్గా ఏవైతే మెడిసిన్స్ ఇంతకుముందు స్టార్ట్ చేశామో చాలా వరకు ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్కి ఆ మెడికల్ ట్రీట్మెంట్ మొత్తం ఆపేస్తాము. కొంతమందిలో ఇంకా కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి మెల్లిమెల్లిగా వచ్చే రోజుల్లో ఆ మందులో డోస్ తగ్గించుకుంటూ ఆపేస్తాము. అది కాకుండా ఇంకా బ్రెయిన్ సర్జరీ కాబట్టి పేషెంట్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. ఆ రెగ్యులర్ ఫాలోఅప్ ఏంటంటే సర్జరీ చేసిన చోట్లో కుట్లు తీయడం అన్నది 7 to 10 డేస్లో చేస్తాము. తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్, ఒక పెయిన్ తగ్గిన వాళ్ళు చాలామంది నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతారండి. సో డాక్టర్ గారు, ట్రైజెమినల్ న్యూరాలజీకి సంబంధించి మణిపాల్ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు? మేడం, ఇప్పుడు మీకు చెప్పిన ట్రీట్మెంట్ ఆప్షన్స్లో అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మణిపాల్లో అవైలబుల్ ఉన్నాయండి. సో బేసికలీ ఏంటంటే పేషెంట్ ఇనిషియల్గా వచ్చినప్పుడు మెడికల్ ట్రయల్ ఇస్తాము. ఎందుకంటే మెడిసిన్స్ ద్వారా తగ్గిపోయింది అనుకున్న వారికి మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుంది కాబట్టి మెడిసిన్స్ ఇచ్చి ట్రై చేస్తాము. ఈ పేషెంట్స్లో డోస్ పెంచినా కూడా కొన్ని మంత్స్లో లేదంటే చాలామంది బయట ట్రీట్మెంట్ చేసుకొని మెడిసిన్స్ ద్వారా తగ్గట్లేదు అన్న వాళ్ళకి సెకండ్ ఆప్షన్ పర్క్యూటేనియస్ టెక్నిక్స్ ఆప్షన్స్ ఇస్తాము. కంపల్సరీగా అదే సీక్వెన్స్లో వెళ్ళాలని ఏం లేదు. కొంతమందికి డైరెక్ట్గా సర్జరీ ఆప్షన్ కూడా చెప్తాము. నచ్చిన వాళ్ళు సర్జరీ ఆప్షన్ ఓకే అనుకున్నప్పుడు సర్జరీకి వెళ్ళిపోతాం. సర్జరీ కాకుండా ఒకవేళ సర్జరీ ఇవాల్యుయేషన్ జరుగుతుండగా పేషెంట్కి ఇంకేదైనా కారణం వల్ల సర్జరీకి వెళ్ళలేరు, సర్జరీకి వెళ్ళడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుందన్న వాళ్ళకి
ఈ పర్క్యూటేనియస్ టెక్నిక్స్ ఆప్షన్ ఒకటి ఇస్తాము, లేదంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాము, రేడియేషన్ ఆప్షన్ ఇస్తాము. సో డాక్టర్ గారు, ఇప్పుడు సర్జరీ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఒక చిన్నపాటి ఫోబియా ఉంటుంది, ఏమవుతుంది, బ్లీడింగ్ అవుతుందా, పెయిన్ఫుల్గా ఉంటుందనేది డౌట్ ఉంటుంది చాలామందికి. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఈ కాంటెక్స్లో చెప్పాలి అంటే చాలామంది మేడం, మేము న్యూరో సర్జన్స్ కాబట్టి బయట మందులు ట్రై చేసి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్లనో, లేదంటే ఆ మొహం మీద వచ్చే ఆ ఫేషియల్ పెయిన్ వల్ల రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోకపోవడం వల్ల చాలామంది సర్జరీ కోసం అని వస్తారు. వాళ్ళని చాలా వరకు కంఫర్ట్ చేయడము, ప్లస్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఇది బెస్ట్ అని చెప్పి ముందుకెళ్ళడము. ఇంకొకటి ఏంటంటే, మాకు సర్జరీ చేసినవన్నీ మైక్రోస్కోప్లో చేస్తాం కాబట్టి నరాలన్నీ చిన్నగా ఉంటాయి కాబట్టి మైక్రోస్కోప్లో ఫోకస్ చేస్తాము. సో ఇవన్నీ మైక్రోస్కోప్లో చేసినవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. ఆ రికార్డింగ్స్ పాత పేషెంట్స్ ఏవైతే సర్జరీలు అయ్యాయో వాళ్ళ రికార్డింగ్స్ చూపించి ఇలా ఇబ్బంది ఉంది అని చూపించి, ఆ టైంలో మాకు ఓపీడీలో పాత పేషెంట్స్ సర్జరీ చేయించుకొని ఎవరైతే ఫాలోఅప్కి వస్తున్నారో వాళ్ళతో కొంచెం మాట్లాడిస్తే కొంచెం రిలీఫ్ వస్తుంది, కాన్ఫిడెంట్గా వాళ్ళు సర్జరీకి వెళ్ళగలుగుతారు. చెప్పండి డాక్టర్ గారు, కంటిన్యూ చేయండి. హలో మేడం, మీరు అడుగుతున్నారు, మీరు కంటిన్యూ చేయండి, నేను తర్వాత అడుగుతాను. అయిపోయింది మేడం, నేను ఇంకా ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఫేషియల్ పెయిన్కి సంబంధించి హెడేక్ కూడా ఒక మెయిన్ సిమ్టమ్గా కన్సిడర్ చేయొచ్చు అంటారా? అవును మేడం, ఫేషియల్ పెయిన్స్లో ట్రైజెమినల్ న్యూరాలజీ అని కాకుండా ఇప్పుడు మైగ్రేన్ అని చాలామంది బాధపడుతూ ఉంటారు. హెడేక్తో పాటు వాంతులు, తల తిరగడము. మైగ్రేన్లో ఇంకా వేరే లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎక్కువ సౌండ్ విన్నా కానీ, లైట్ చూసినా కానీ చాలా తలనొప్పి వచ్చేస్తుంది. వాళ్ళలో కూడా ఫేషియల్ పెయిన్స్ కనబడుతూ ఉంటాయి. ఇది కాకుండా క్లస్టర్ హెడేక్ అంటాం. క్లస్టర్ హెడేక్ అంటే మైగ్రేన్ లాగే అదొక రకమైన హెడేక్. ఆ క్లస్టర్ హెడేక్లో ఏంటంటే, ఏదైనా ఒక సైడ్ పైన భాగంలో, ఫేస్ పైన భాగంలో హెడేక్తో పాటు ఫేషియల్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మైగ్రేన్, క్లస్టర్ హెడేక్ ఇవన్నీ చాలా కామన్గా కనబడే వ్యాధులు. సో వాటితో పాటు కూడా ఫేషియల్ పెయిన్స్ వస్తుంటాయి. సో అందుకనే ఓపీడీకి వచ్చినప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకొని ట్రైజెమినల్ న్యూరాలజీ అన్నది డయాగ్నోసిస్ సెపరేట్గా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మైగ్రేన్కి, క్లస్టర్ హెడేక్కి మోస్ట్ ఆఫ్ ద టైం మెడిసిన్సే సరిపోతాయి, మెడికల్ మేనేజ్మెంటే సరిపోతుంది. వేరే ట్రైజెమినల్ న్యూరాలజీలో వాళ్ళు ఉన్న స్టేజ్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందిని బట్టి ఏదన్నా ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మెడికల్ మేనేజ్మెంటా, లేదా పర్క్యూటేనియస్ అంటే స్కిన్ ద్వారా వెళ్ళి నరాన్ని ఏదన్నా నయం చేయడమా, లేదా సర్జరీ ద్వారా వెళ్ళి చేయడమా, లేదా రేడియేషన్ పెట్టడమా అన్నది చూస్తూ ఉంటాము. ఎందుకంటే మైగ్రేన్, క్లస్టర్ హెడేక్ వీటన్నిటికీ కొంతమందికి నెలల పాటు, కొంతమందికి సంవత్సరాల పాటు మందులు అవసరం ఉంటాయి. ట్రైజెమినల్ న్యూరాలజీ అన్నది ఇప్పుడు ఎంచుకున్న మొడాలిటీని బట్టి వెంటనే నయం చేయొచ్చు అన్నట్టు. ఆ వ్యాధి ఒకవేళ సర్జరీకి వెళ్ళారు, లేదంటే పర్క్యూటేనియస్ టెక్నిక్, స్కిన్ ద్వారా వెళ్ళే టెక్నిక్స్ ద్వారా కానీ, రేడియేషన్ ద్వారా కానీ ట్రీట్మెంట్ చేశాము అంటే వెంటనే రిలీఫ్ వస్తుంది. సో అందుకనే మిగతా ఫేషియల్ పెయిన్స్కి ట్రైజెమినల్ న్యూరాలజీకి డిఫరెన్స్ ఏంటన్నది చూసి డయాగ్నోస్ ఎంత త్వరగా చేయగలిగితే ట్రీట్మెంట్ అంత త్వరగా ఇవ్వగలుగుతాం. సో డాక్టర్ గారు, ఇప్పుడు ట్రైజెమినల్ న్యూరాలజీకి సంబంధించి అంత అవేర్నెస్ ఇండియాలో ఉందని అడిగితే ఏం చెప్తారు? ఇండియాలో అంటే మెల్లిగా అవేర్నెస్ పెరుగుతుంది మేడం. ఇండియాలో అవేర్నెస్ అంటే ఇంతకుముందు అంత పెద్దగా అవేర్నెస్ లేదు, కానీ ఇప్పుడు చాలామంది మేము వర్క్ చేస్తున్న మణిపాల్ హాస్పిటల్ టెర్షరీ కేర్ సెంటర్. సో చాలామంది ఏంటంటే ఆల్రెడీ మిగతా డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని, మందులు వాడుకొని, ఆ మందులు పడకనో లేక మందుల వల్ల రిలీఫ్ రావట్లేదని ఎంఆర్ఐ స్కాన్ ఆల్రెడీ చేయించుకొని వస్తున్నారు. సో మెల్లిమెల్లిగా ఒకప్పుడు ఎంఆర్ఐ అనేది చాలా రేర్గా చేసేవాళ్ళము 15-20 ఇయర్స్ ముందు. ఇప్పుడు కామన్గా ఎంఆర్ఐ అందరూ చేయించుకుంటున్నారు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే మెల్లిమెల్లిగా ట్రైజెమినల్ న్యూరాలజీ గురించి అవేర్నెస్ పెరుగుతుంది. పేషెంట్స్ కామన్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తలనొప్పి, ఫేషియల్ పెయిన్ అనగానే ఎంఆర్ఐ స్కాన్ చేయించేసుకొని వ్యాధి ఏంటనేది తీర్మానించుకొని వచ్చేస్తున్నారు. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఫేషియల్ పెయిన్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఇనిషియల్ డేస్లోనే ఫ్యూచర్లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయొచ్చు అంటారు? అంటే ఏ వ్యాధి అయినా కూడా ఇనిషియల్ స్టేజెస్లో ఏ ట్రీట్మెంట్ రకమైనా కూడా రెస్పాన్స్ బాగుంటుంది.
లేట్ చేసే కొద్దీ ఈ వ్యాధి ముదిరే కొద్దీ ఎలాగైతే మిగతా వ్యాధుల్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేసినా కూడా రెస్పాన్స్ అంత ఉండకపోవడం చూస్తామో, అలాగే ట్రైజెమినల్ న్యూరాలజీలో కూడా మనము ట్రీట్మెంట్ డిలే చేసే కొద్దీ రెస్పాన్స్ కూడా అంత స్లోగా ఉంటుంది. ఎందుకంటే నరం బేసికలీ ట్రైజెమినల్ న్యూరాలజీ అన్నది నరం నలగడం వల్ల వస్తున్న ప్రాబ్లం కాబట్టి, నరం నలగడమే మెయిన్ కారణం కాదు. నరం నలగడం వల్ల నరం లోపల పర్మనెంట్గా మార్పులు వచ్చేస్తాయి. ఆ మార్పులు రాకముందు ట్రీట్మెంట్ ఆప్షన్ ఎంచుకోవడము చాలా ఉత్తమం. ఎందుకంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే రెస్పాన్స్ బాగుంటుంది. ఒకవేళ నరంలో పర్మనెంట్గా చేంజెస్ వచ్చేసాయి అనుకోండి, వాళ్ళ సిమ్టమ్స్ కూడా మారిపోతాయి. అంటే వాళ్ళు ఉన్న పెయిన్ ప్యాటర్న్ కూడా మారిపోతుంది. వాళ్ళలో ఎలా కనబడుతుందంటే ఫేషియల్ పెయిన్ ట్రైజెమినల్ న్యూరాలజీలో సడన్గా అప్పుడప్పుడు వచ్చి బాగా తీవ్రంగా ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్ ఉంటుంది. అదే పర్మనెంట్గా నరంలో మార్పులు వచ్చేసి నరం డ్యామేజ్ అయిన వాళ్ళలో కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది. ఇంకా కంటిన్యూస్ పెయిన్, బర్నింగ్ సెన్సేషన్స్ ఇలా కామన్గా కనబడుతుంటాయి. వాటిని ఏటిపికల్ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాము. ఏటిపికల్ ట్రైజెమినల్ న్యూరాలజీలో ట్రీట్మెంట్ రెస్పాన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఫేషియల్ పెయిన్ అన్నది రికగ్నైజ్ అవ్వగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం బెటర్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.